నమస్తే. ఈరోజు నేను ఒక హాట్ టాపిక్‌తో వచ్చాను. అదేంటంటే బర్నింగ్ మెచ్యూరేషన్ అంటే మూత్రంలో మంట. మూత్రంలో మంట అనేది ఎందుకొస్తది? మూత్రంలో మంట చాలా కారణాల వల్ల రావచ్చు. బట్ విల్ స్టార్ట్ విత్ సింపుల్ రీజన్. సింపుల్ రీజన్ ఏంటంటే మనం సమ్మర్ వస్తుంది. ఎక్కువగా బయట తిరగడం వల్ల స్వెట్టింగ్ అనేది పోతుంది. లేదంటే ఎక్కువ వర్కౌట్స్ చేయడం వల్ల ఎక్కువ స్వెట్టింగ్ పోవడం వల్ల దాంట్లో వాటర్ కంటెంట్ మనం బాగా లూజ్ అవుతాం కాబట్టి యూరిన్ అనేది ఏమవుతుందంటే మోర్ కాన్సంట్రేటెడ్ కండిషన్‌కి వస్తదనమాట. అంటే అది ఎక్కువ అసిడిక్‌గా కూడా ఉంటుంది. అయితే అదేమవుతుందంటే అసిడిక్ నేచర్ వల్ల బ్లాడర్ వాల్స్ అనేది ఇరిటేట్ అవుతాయన్నమాట. ఇరిటేట్ అవ్వడం మన యూరిన్ పాస్ చేసేటప్పుడు కూడా చాలా మంటగా అనిపిస్తది. సో ఈ టైంలో ఏం చేయాలంటే వాటర్ ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. అంటే త్రూ అవుట్ డే ఎక్కువగా వాటర్ తీసుకుంటే అది యూరిన్ కాన్సంట్రేషన్ కూడా తగ్గుతుంది. అసిడిక్ నేచర్ తగ్గుతుంది కాబట్టి ఇంకా మనకి సఫరింగ్ ఉండదు. ఇది ఒక సింపుల్ రీజన్. అంతేకాకుండా ఇంకొకసారి ఏంటంటే మనకు ఇంట్లో అవైలబుల్గా ఉండే కోకోనట్ ఆయిల్ కొంచెము బొడ్డు చుట్టూ అప్లై చేసుకోవడము, నైట్ పడుకునే ముందు అరికాళ్ళ కొబ్బరి నూనె అప్లై చేసుకోవడం, ఇట్లాంటి సింపుల్ రెమెడీస్ తోటి మనము ఈ ప్రాబ్లం నుంచి గెట్ అవ్వచ్చు. అయితే ఒక్కొక్కసారి యూరిన్ ఎల్లోగా ఉండదు, చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ యూరిన్ కూడా బాగానే పాస్ చేస్తున్నారు ఎక్కువ క్వాంటిటీలో, బట్ స్టిల్ దే సఫర్ బర్నింగ్ సెన్సేషన్. దీనికి కారణం ఏంటంటే మీ బాడీలో ఉండే ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది మోర్ అసిడిక్ కండిషన్లో ఉంది. మోర్ అసిడిక్ కండిషన్ ఏంటంటే ఆయుర్వేదంలో పిత్త ప్రకృతి ఉండే వాళ్ళకి ఎక్కువ బాడీ హీట్ ఎక్కువ ఉంటుంది, అది అసిడిక్ కండిషన్లో ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం యూరిన్ పాస్ చాలా మంట అనిపిస్తుంటుంది. అప్పుడు ఏం చేయాలంటే మన బాడీ ఆల్కలైన్ స్టేట్కి తీసుకెళ్ళాలి. ఆల్కలైన్ స్టేట్ తీసుకెళ్ళడం ఏంటంటే ఇందాక మీరు వీడియోలో చూసారు కదా, ఆ వీడియోలో ఏదైతే వాటర్ ఉందో అది ఆల్కలైన్ స్టేట్లో ఉంటుంది. సో ఆల్కలైన్ స్టేట్లో ఉన్న వాటర్ని మీరు కంటిన్యూస్గా తీసుకోవడం వల్ల మీ బాడీ అనేది ఆల్కలైన్ స్టేట్కి వచ్చినప్పుడు మీకు ఈ బర్నింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతుంది. ఇది ఒక కండిషన్. ఇంకొకసారి ఏమవుతుందంటే ఇలా చేసిన తర్వాత కూడా మీకు రిలీఫ్ అనిపించదు. ఒక్కొక్కసారి మనం మనం అంటే సొంతంగానే ఏదైనా ల్యాబ్కి వెళ్ళేసి మనం ఇచ్చేస్తాం, టెస్ట్కి ఇచ్చినప్పుడు మనకి యూరిన్లో పస్సల్స్ కనిపిస్తాయి. 5 to 6 కానీ ఒక్కోసారి 10 to 12 అలా పస్సల్స్ కనిపించినప్పుడు దాని అర్థం ఏంటంటే మన బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఉంది. బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకు ఫీవర్ రావడము, చిల్స్ రావడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి. అయితే మనం ఇక్కడ ఏం చేయాలంటే సపోజ్ మీరు ఒక యూరిన్ టెస్ట్కి ఇచ్చిన వెంటనే దానిలో పస్సల్స్ ఉన్నాయి, అంటే ఇన్ఫెక్షన్ ఉంది. మనము అంటే ఇంగ్లీష్ మెడిసిన్లో మనం ఏం చేస్తాం, ఒక 3 days నుంచి 5 days వరకు యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తారు. సో అది అండ్ ఏదన్నా ఆల్కలిన్ సిట్రేట్ అట్లాంటిది ఏమంటే సిరప్ ఇస్తారు. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకటి బ్యాక్టీరియాని డెస్ట్రాయ్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఆ బ్యాక్టీరియా డెవలప్ అవ్వకుండా ఏం చేయాలనేది చేస్తున్నారు. అంటే ఇప్పుడు అసలు బ్యాక్టీరియా అంటే ఏ బ్యాక్టీరియా, మన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మెయిన్ ఈకోలై అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందన్నమాట. అయితే ఈ ఈకోలై అనే బ్యాక్టీరియా మన బాడీలో ఎంటర్ అయినప్పుడు దానికి 7 pH, అరౌండ్ 7 pH ఉన్నప్పుడు మాత్రమే సర్వైవ్ అవ్వగలదు. అయితే మనము ఏందంటే మన పీహెచ్ లెవెల్స్ ఇవన్నీ మనం పెద్దగా పట్టించుకోము. ఇదేంటంటే ఒక యాంటీబయాటిక్ వేసేసుకుంటాము, తగ్గుతుంది. తర్వాత ఆల్కలిన్ సిట్రేట్ సిరప్ ఏదో తీసుకుంటాము. ఈ రెండిటితోటి మనకి టెంపరరీగా తగ్గినట్టు అనిపిస్తుంది. మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతుంది అంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చింది. యాక్చువల్లీ కండిషన్ అది కాదనమాట. ఇన్ఫెక్షన్ అనేది కండిషన్ కాదు. మీ బాడీ మోర్ అసిడిక్ స్టేట్‌లో ఉంది. మోర్ అసిడిక్ స్టేట్ ఎలా ఉంటుంది? ఒకటి మీరు తీసుకున్న ఫుడ్ వల్ల అసిడిక్ స్టేట్ అన్న అయ్యుండొచ్చు. లైక్ బిర్యానీ తింటారు ఒక్కొక్కసారి బయటకెళ్ళి, మసాలాలు, ఇంతకుముందు చెప్పాను కదా చింతపండు, ఇట్లా చాలా కారణాల వల్ల బాడీలో పిత్తం అనేది ఎక్కువవుతుంది. ఎక్కువ పిత్తమైనప్పుడు మోర్ అసిడిక్ స్టేట్ ఉన్నప్పుడు ఏమైతదంటే అది బ్యాక్టీరియా డెవలప్ అవ్వడానికి చాలా కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ అనమాట. అది బాగా డెవలప్ అవుతుంది. సో మనం దీన్ని ట్రీట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ బ్యాక్టీరియా కోసం మనం అదే యాంటీబయాటిక్స్ వాడినా కూడా మన బాడీని ఆ బ్యాక్టీరియా డెవలప్ అవ్వడానికి సరిపోయేంత హోస్ట్ లాగా మనం ఉండనివ్వకూడదు. ఎలా ఉండనివ్వకూడదు అంటే మన బాడీని ఆల్కలైన్ స్టేట్‌కి కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేసుకుంటారు? మీకు ఆల్రెడీ వాటర్ ఒకటి చెప్పాను కదా వీడియోలో. అది మీరు ప్రిపేర్ చేసుకొని త్రూ అవుట్ డే తీసుకోండి. ఎంత కుదిరితే అంత తీసుకోండి. అదొకటి. అండ్ ఇంకొకసారి ఏమంటే మన ఆయుర్వేదంలో డయూరిటిక్‌గా పనిచేసే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. అట్లానే మనకి మెయిన్ ఆయుర్వేదం ప్రకారం యూటీఐకి మెయిన్ కారణం పిత్త ప్రకోపం.
సో, ఈ పిత్త ప్రకోపాన్ని తగ్గించడానికి గూడా కొన్ని గోక్షూర అని అట్లా చాలా మెడిసిన్స్ ఉంటాయన్నమాట. ఇవి మనం డాక్టర్ సూపర్విజన్‌లో తీసుకోవాల్సొస్తది. ఇక్కడ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఓన్లీ బ్యాక్టీరియా వల్ల కాదు. మన బాడీ అనేది ఆ బ్యాక్టీరియా డెవలప్ అవ్వడం కోసము బాగా సూటబుల్ హోస్ట్‌గా ఉంది. డ్యూ టు అసిడిక్ నేచర్. సో, మనం మన బాడీని ఆల్కలైన్ స్టేట్‌కి కన్వర్ట్ చేసుకోవాలి. సో, ఈ వాటర్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పిన వాటర్ ఉందో, ఆ వాటర్ లోపల ఒకటి కొరియాండర్ సీడ్స్ యాడ్ చేసాం. కొరియాండర్ సీడ్స్‌కి ఒక గుణం ఉంది. మూత్రలం అంటారు. మూత్రలం అంటే యూరిన్ ప్రొడక్షన్‌ని ఇంక్రీజ్ చేసేది. యూరిన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా త్రూ యూరిన్ మన బ్యాక్టీరియా అనేది ఫ్లష్ అయిపోతుంది. ఇంకొకటి కీరా అనేది అసిడిక్ నేచర్‌ని డెవలప్ చేస్తుంది. అండ్ ఒక డౌట్ రావచ్చు. మరి లెమన్ అనేది అసిడిక్ నేచర్ కీరా అనేది ఆల్కలైన్ స్టేట్‌ని డెవలప్ చేస్తుంది. మరి లెమన్ అనేది అసిడిక్ నేచర్ ఉండేది కదా! మరి దాన్ని దీనిలో మనం ఎందుకు యూజ్ చేయాలి అంటే, లెమన్ జనరల్‌గా అసిడిక్ నేచర్‌లో ఉంటుంది. బట్ ఆఫ్టర్ డైజెషన్ ఇట్ బికమ్స్ టు ఆల్కలైన్ స్టేట్. సో, మన బాడీని ఆల్కలైన్ స్టేట్‌లో ఉంచుకున్నప్పుడు మనకి ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా బాదర్ చెయ్యవు. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా కూడా డాక్టర్స్ ఏం చెప్తారంటే ఇన్ఫెక్షన్ బయట నుంచి మన ఆహ్, మాల్స్‌లో అలా పబ్లిక్ టాయిలెట్స్, ఆఫీస్‌లో పబ్లిక్ టాయిలెట్స్ అట్లా యూజ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే, అలా పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్ ఉండట్లేదు గదా! ఎందుకు ఉండట్లేదంటే, వాళ్ళ బాడీలోకి బాక్టీరియా ఎంటర్ అవుతుంది. కానీ, ఆ బాక్టీరియా డెవలప్ అయ్యేటట్టు వాళ్ళ బాడీ లేదు. ఎందుకంటే, మేబీ వాళ్ళది వాత ప్రకృతి ఉండొచ్చు, కఫ ప్రకృతి ఉండొచ్చు. బట్ పిత్త ప్రకృతి పీపుల్ ఆహ్, ఆ బాడీ హీట్ ఎక్కువగా ఉంటుంది. అది మోర్ అసిడిక్ స్టేట్‌లో ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కూడా పిత్త ప్రకృతి అంటే బాడీ హీట్ ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగుండాలి. ఇలా ఆల్కలైన్ స్టేట్‌లో ఉండే వాటర్ తీసుకోవడము, ఉత్త వాటర్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. వాటర్ పీహెచ్ అనేది అంటే ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. సో, మీరు ఆల్కలైన్ స్టేట్ ఉన్న దాన్ని ఏదో ఒక రకంగా ఇప్పుడు నేను చెప్పింది ఒక రెమెడీ. ఇంకా రకరకాల మన మార్కెట్‌లో కూడా వాటర్ ఫిల్టర్స్ కూడా దొరుకుతున్నాయి. బట్ అవన్నీ కొంచెం ఎక్స్‌పెన్సివ్. బట్ నేను ఏదైతే చెప్పానో అది చాలా చీప్ అండ్ బెస్ట్ రెమెడీ. ఇంకో విషయం ఏంటంటే మేల్ పార్ట్నర్ నుంచి కూడా ఇన్ఫెక్షన్ అనేది చాలా వరకు లేడీస్‌కొస్తుంది. అయితే మేల్ పార్ట్నర్‌కి ఇన్ఫెక్షన్ ఎలా అంటే వాళ్ళు కూడా సేమ్ బయట కూడా పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేసినప్పుడు వాళ్ళకి ఈక్వల్లీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బట్ ఆహ్, ఇట్ డజంట్ ట్రబుల్ దెమ్. ఎందుకంటే మేల్‌కి యూరిన్ పాస్ చేసే ప్లేస్‌కి, బ్లాడర్‌కి డిస్టెన్స్ ఎక్కువుంటుంది. సో, ఆ బాక్టీరియా బ్లాడర్ వరకు ట్రావెల్ అయ్యేలోపే అది డెస్ట్రాయ్ అయిపోవచ్చు. సో, వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకి బర్నింగ్ మిక్చరేషన్ రావడం గాని, ఇలాంటివి యూరిన్‌లో పస్సెల్స్ ఇలాంటి సింప్టమ్స్ ఏం కనపడవు. కానీ ఒకసారి మన అంటే పార్ట్నర్‌తో మీట్ అయినప్పుడు వాళ్ళ నుంచి ఆ ఇన్ఫెక్షన్ అనేది పార్ట్నర్‌కొచ్చినప్పుడు ఫీమేల్ పార్ట్నర్‌లో ఏంటంటే ఫీమేల్‌కి యూరిన్ పాస్ చేసే ప్లేస్‌కి బ్లాడర్‌కి డిస్టెన్స్ చాలా తక్కువ. సో, ఇమ్మీడియేట్‌గా అది బ్లాడర్‌లో ఎంటర్ అయిపోయి, ఆ బ్లాడర్‌లో వాళ్ళ అది డెవలప్ అయిపోతుంది. కాబట్టి మీరేంటంటే మేల్ పార్ట్నర్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది గూడా మీరు చూసుకోవాలి. రెండోది వీలైనంత వరకు బాడీని ఆల్కలైన్ స్టేట్‌లో ఉంచుకోవాలి. ఈ 2 అంటే ఇన్ఫెక్షన్ అనేది రాకుండా చూసుకోవాలి. మనం అన్ని టైంలో మనం అవాయిడ్ చేయలేం. సో, ఒకవేళ ఇన్ కేస్ ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చినా గూడా అది మన బాడీలో డెవలప్ అవ్వకుండా ఎలా చూసుకోవాలనేది చూసుకోవాలి. దానికి మెయిన్ థింగ్ ఆహ్, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అది తీసుకునే వాటర్ ఆల్కలైన్ స్టేట్‌లో ఉంటే ఇంకా మంచిది. అండ్ ఇంకొంచెం అడ్వాన్స్డ్‌గా ఉన్న కండిషన్ ఏదన్నా ఉంది అంటే దానిలో ఆయుర్వేదంలో మనకి చాలా మెడిసిన్స్ ఉన్నాయి. ఈ కండిషన్‌కి ఉపయోగపడేవి. సో, ఇవన్నిటిని మనము ఒక అంటే వీటి మీద ఒక ఐడియా ఉన్నప్పుడు ప్రతిసారి యాంటీబయోటిక్స్ వాడడము, వాటి సైడ్ ఎఫెక్ట్స్ సఫర్ అవ్వడం ఇలాంటి పరిస్థితి రాదు. సో, నేను చెప్పిన విషయాలన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకింకా ఏదైనా డౌట్స్ ఉంటే అర్థం కాలేదంటే స్క్రీన్ మీద నంబర్ ఉంది కదా! మీరు ఏ టైంలోనే మెసేజ్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. అండ్ పర్టిక్యులర్‌లీ సాటర్‌డేస్ కన్సల్టేషన్ ఈస్ ఫ్రీ దట్ యూ కెన్ అవైల్. ఓకే.